ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇండియన్ సినిమా హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ హైప్ నడుమ ఎన్నో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్స్ అండ్ స్క్రీన్స్లో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇండియన్ సినిమా స్పాన్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో కూడా మన సినిమాలకి డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది. అయితే దాదాపు మన సినిమాలు బయట దేశాల్లో యుఎస్, యూకే, జపాన్, ఆస్ట్రేలియా సహా కొన్ని అరబ్ దేశాల్లో విడుదల అవుతూ ఉంటాయి. కాగా ఇప్పటివరకు మన ఇండియన్ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ బహుశా 11,000 స్క్రీన్స్లో వరల్డ్ వైడ్గా విడుదలై సంచలనం సృష్టించింది. రీసెంట్ టైంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అయితే దీనిని వరల్డ్ వైడ్గా పుష్ప 2తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా 12,500 స్క్రీన్స్తో బ్రేక్ చేయబోతున్నాడు అని టాక్ వచ్చింది. దీనితో ఇదే భారీ రికార్డు అనుకుంటే దీనికి షాకిచ్చేలా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ హిట్ సినిమా మహారాజా ఏకంగా 40,000కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ చేస్తూ రికార్డు సెట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ థ్రిల్లర్ రివెంజ్ డ్రామాని చైనాలో విడుదల చేస్తున్నట్టుగా విజయ్ సేతుపతి స్వయంగా అనౌన్స్ చేశాడు. దీనికి ముందు వెళ్లిన అమీర్ ఖాన్ దంగల్ చైనాలో ఎలాంటి రికార్డ్స్ సెట్ చేసిందో తెలిసిందే. కాగా దంగల్ అప్పుడులో కేవలం 9,000 స్క్రీన్స్లో మాత్రమే విడుదల అయ్యింది. కానీ మహారాజా సినిమాకి ఈ రేంజ్లో స్క్రీన్స్ దక్కడంతో ఇదొక రికార్డు బ్రేకింగ్ విడుదల అని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే ఊపులో అక్కడ టాక్ కూడా బాగుండి జనం ఆదరిస్తే మాత్రం ఈజీగా 500 కోట్ల రూపాయల వసూళ్లు ఈ తమిళ సినిమాకి దక్కుతాయని టాక్ నడుస్తుంది. మరి మహారాజా సినిమా చైనా కర్మ అనే యూనివర్సల్ టైటిల్తో విడుదల కాబోతుండగా అక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే దీనికి ముందు తమిళ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ సంకల భారీ విజువల్ ట్రీట్ చిత్రం 2.0 ఏకంగా 47,000కి పైగా స్క్రీన్స్లో విడుదల అయ్యింది. మళ్లీ ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమా 40,000కి పైగా స్క్రీన్స్లో వెళుతుంది. ఇలా మొత్తానికి అయితే ఇండియన్ సినిమా నుంచి హైయెస్ట్ స్క్రీన్స్లో విడుదల అయిన సినిమాలుగా ఇవి రికార్డ్స్ సృష్టించాయని చెప్పొచ్చు. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.